మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ప్రారంభం, అదేవిధంగా చినవాల్తేరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించడం జరిగింది. ఈ యూపీఎస్సి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 2020 సంవత్సరంలో నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 560 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను యూపీఎస్సీల నిర్మాణం కోసం 15th ఫైనాన్స్ కమిషన్ కింద సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికోసం 1,06,00,000 రూపాయల కేటాయించడం, విశాఖపట్నంలో మొత్తంగా 42 యూపీఎస్సీలు మంజూరయ్యాయి. ఈ 4 సంవత్సరాలు 2020లో మంజూరు అవుతే 4 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మాట్లాడితే రాజకీయ విమర్శలు చేసినట్టుగా ఉంటుంది, కానీ 4 సంవత్సరాల పాటు ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు, పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు. అంటే ఈ పట్టణ ప్రాంతంలో పేదలకి వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూడా గత పాలకులకి మనస్సు అంగీకరించినట్టు లేదు. ఇది పక్కన పెడితే దీనికైనా ముందు 2018లో మంజూరైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అది కూడా సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 30 కోట్లు మంజూరు చేస్తే 20 కోట్లు మౌలిక భవన నిర్మాణాల కోసం, 10 కోట్లు ఎక్విప్మెంట్ కోసం మంజూరు చేస్తే అప్పుడు ప్రభుత్వం 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, 5 సంవత్సరాల పాటు ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పూర్తి చేయకపోవడం, తద్వారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది సరైన కౌన్సిలింగ్, చికిత్స అందకపోవడం చాలా దురదృష్టకరం. మరీ ముఖ్యంగా అది అప్పుడే మొదలుపెట్టి ఉంటే, నిర్మాణం పూర్తి చేసి మొదలుపెట్టి ఉంటే ఇవాళ అత్యంత తీవ్రమైన కొరత ఉన్నటువంటి సైకాలజిస్టులని మనం రాష్ట్రంలో తయారు చేసుకునే అవకాశం ఉండేది. తద్వారా నాణ్యమైన సేవలను అందించడానికి అవకాశం ఉండేది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో కేంద్రం టెలిమానస్ పేరుతో ఈ కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను నిర్మించడానికి పాపం మనసు రాల. దానికి ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి నిధులు కేటాయించిన అవసరంలో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, కానీ ఎందుకు నిర్మించలేకపోయారో మరి గత పాలకులు సమాధానం చెప్పాలి. పోనీ సమర్థత లేదా? ప్రతి జిల్లాలో ప్రైవేట్ భూములు కానీ ప్రభుత్వ భూములను మరి ఆక్రమించి కార్యాలయాలు 9 నెలల్లో 10 నెలల్లో గట్టిపడేశారు. విశాఖ వాసులకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిషికొండను ఆక్రమించి కేవలం 2 సంవత్సరాల్లోనే 452 కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా నివాసం ఉండడానికి భవనం నిర్మించుకున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాన్ని సరిగా సద్వినియోగం చేసి నిర్మాణాలు చేపట్టకుండా ఈ ఆయుష్మాన్ ₹1 ఖర్చుతో నిర్మాణం చేయాల్సిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని 4 సంవత్సరాలు పట్టించుకోలే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని 7 సంవత్సరాలు పట్టించుకోలే. అంటే వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు పూర్తిగా పట్టించుకోలేదు. ఇది గతంలో పాలన ఈ రకంగా జరిగింది. ప్రజల ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంది. వైద్య రంగాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే దిశగా ఇవాళ ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో మేము వచ్చిన మొదటి కొన్ని నెలల పాటు ఈ పిఎస్సీల్లో కానీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గ్రామాల విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ మందులు సరఫరా లేకుండా ఉన్నాయి, ఎక్విప్మెంట్లు పని చేయకుండా ఉన్నాయి, సిబ్బంది కొరత ఉంది. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. మీరు ఏ యూపీఎస్సీకి పోయినా 170, పిఎస్సీకి పోయినా 172 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. అన్ని అనలైజర్లు పనిచేస్తున్నాయి, 63 రకాల టెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా అదే పరిస్థితి ఉంది.
ఎందుకయ్యా అంటే దాని మీద కూడా 1000 కోట్ల బకాయిలు పెట్టిపోయారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ మీద కూడా 2500 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. 15th ఫైనాన్స్ కమిషన్ను దారి మళ్లించి ఇతరత్ర అవసరాలకు వాడుకున్నారు. పీఎం ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద వస్తున్న నిధుల్ని రాష్ట్రం నుంచి వాటా ఇవ్వకుండా ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా దాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నేషనల్ ఆయుష్ మిషన్ కింద 100 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంటే 5 సంవత్సరాల్లో కేవలం 38 కోట్లు మాత్రమే ప్రతిపాదనలు బల్లి మంజూరు చేసుకున్న సంవత్సరానికి సగటున 200 నుంచి 300 కోట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. మేము మొదటి సంవత్సరంలో సగంలో వచ్చినా కూడా మొదటి సంవత్సరంలో 8 కోట్లు తీసుకురాగలిగాం. ఇవాళ స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద 10,000 కోట్లకు ప్రతిపాదనలు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కనీసం 25% అన్నా రాకపోదా అని ఆశాభావంతో ఉన్నాం. అంటే ప్రతి వ్యవస్థను భ్రష్టు పట్టించింది కాక ఇవాళ తన హయాంలో ఆరోగ్య రంగాన్ని ఏదో తను సంస్కరణలు తీసుకొచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు. 0 వేకెన్సీ పాలసీ అంటుంటారు. సూపర్ స్పెషాలిటీస్లో 59% వేకెన్సీలు ఇవాళ కూడా ఉన్నాయి. స్పెషాలిటీస్లో 27% వేకెన్సీస్, బ్రాడ్ స్పెషాలిటీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి, ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర నుంచి, ఫిజియోథెరపిస్టుల దగ్గర నుంచి, ఎఫ్ఎన్ఓల దగ్గర నుంచి, ఎంఎన్ఓల దగ్గర నుంచి ఎక్కడ చూసినా కొరత, ఎక్కడ చూసినా వీల్ చైర్లు లేని పరిస్థితుల నుంచి స్ట్రెచర్లు లేని పరిస్థితి ఉంది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆడిటింగ్ చేసి స్వల్పకాలిక షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఒక స్ట్రాటజీతో, ఒక యాక్షన్ ప్లాన్తో ఇవాళ ఈ కొరతలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. 2600 నియామకాలు చేపట్టాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ల దగ్గర నుంచి కింది స్థాయి ఎఫ్ఎన్ఓ ఎమ్మెల్యేల దాకా ఇంకా చేపట్టే ప్రక్రియకి శ్రీకారం చుట్టాం. ఆయుష్లో కూడా 108 పోస్టులను భర్తీ చేశాం. ఇవన్నీ కాకుండా 3200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న డిఫరెంట్ ప్రైమరీ కానీ, సెకండరీ కానీ, టెర్షరీ హెల్త్ కేర్లలో ఇవాళ సేకరించి అక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అత్యంత ఖరీదైన అనలైజర్ల దగ్గర నుంచి అత్యంత ఖరీదైన సిటీ స్కానర్ల దాకా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న 6 సిటీ స్కానర్లను, 4 లినాక్ మిషన్లను ఇవ్వడం జరిగింది. స్టేట్ క్యాన్సర్ సెంటర్ 2018లో మంజూరైతే దాని 5 సంవత్సరాల పాటు దాన్ని పూర్తిగా విస్మరిస్తే మేము వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి ఇవాళ ఇటీవలే ప్రారంభం చేయడం కూడా జరిగింది. పోనీ ఇతర ప్రాంతాల మీద ప్రేమ లేదు, తన సొంత జిల్లా కడపలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద, కల్పన మీద దృష్టి పెట్టారా అంటే చివరికి ఆక్సిజన్ పైప్ లైన్ కూడా వేయకుండా ఆ రకంగానే వదిలేశారు. అవన్నీ పూర్తి చేసి ఇవాళ వాటిని ఒక క్యాత్ ల్యాబ్ను కూడా మంజూరు చేశాం. అదేవిధంగా ఒంగోలులో కూడా ఒక క్యాత్ ల్యాబ్ని మంజూరు చేస్తున్నాం. గుంటూరుని A1 క్యాన్సర్ సెంటర్గా కూడా తయారు చేస్తున్నాం. ఇక అనేక రకాలైన కొరతల మధ్య అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్న సహకారంతో ఇవాళ ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సంవత్సర కాలంలో ఈ తీసుకొచ్చిన సంస్కరణలు, చేపట్టిన చర్యల కారణంగా 8% ఓపీ సేవలు పెరిగాయి. 7,48,00,000 ఓపీ సేవలు ఒక సంవత్సర కాలంలో జరిగాయి. అంటే ప్రతిరోజు 2,05,000 ఓపీ సేవలు రాష్ట్రంలో అందించగలిగాం. ఐపీ సేవలు 17% ఐపీ సేవలు పెరిగాయి. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ నేను చెప్పినట్టుగా 7% డయాగ్నోస్టిక్ టెస్టులు పెరిగాయి. అంటే ఇది ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా నిరంతరం తీసుకొచ్చిన ఈ ఫీడ్బ్యాక్ కారణంగా ఇవాళ ఈ పరిస్థితి మార్పు వచ్చింది. గతంలో డాక్టర్ల లభ్యత ఉండేది కాదు. ఇవాళ అది 8 నుంచి 14%, ప్రైమరీ నుంచి సెకండరీ హెల్త్ టెస్ట్ దాకా 8 నుంచి 14% డాక్టర్ల లభ్యత ఉంది అని ఇవాళ ప్రజల నుంచి తీసుకుంటున్న ఫీడ్బ్యాక్లో వస్తుంది. మరీ ముఖ్యంగా అవినీతి 61% నుంచి 40%కి తగ్గిందని, అది ఏదో పెద్ద మార్పు వచ్చిందని అనుకోవట్లా, కానీ 21% పెరగడం కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా సెకండరీ హెల్త్ రోల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కేవలం 61% మాత్రమే డాక్టర్ల హాజరు ఉంటే, ఎఫ్ఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా మేము తీసుకునే చర్యల కారణంగా, వాళ్ళకు ఇస్తున్న నోటీసుల కారణంగా, షోకాజ్ నోటీసు దగ్గర నుంచి, అర్నల్ లీవులు కట్ చేయడం దగ్గర నుంచి యాక్షన్ తీసుకోవడం కారణంగా ఇవాళ అది కాస్త 24%కి డాక్టర్ల అటెండెన్స్ పెరిగింది. ఈ కొరతలన్నీ సరిచేస్తూ ఈ స్వల్పకాలంలోనే అనేక రకాలైన మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణాన్ని ఆరోగ్య వ్యవస్థలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక సంవత్సరంలోనే ఈ ఎన్హెచ్ఎంకి, నేషనల్ హెల్త్ మిషన్ కింద తీసుకున్న చర్యల కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక 100 కోట్లని పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్గా కూడా ఎన్హెచ్ఎం కింద ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు అని ఏమని చెప్తున్నామో, 5 సంవత్సరాల్లో వాళ్ళు కేవలం 3,105 మాత్రమే పూర్తి చేయగలిగితే రాష్ట్రం నుంచి, అది కూడా రాష్ట్రం బడ్జెట్ నుంచి 5 పైసలు ఇవ్వకుండా కేంద్రం నుంచి ఇచ్చిన ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఇచ్చిన నిధులను దారి మళ్ళించి, 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులను దారి మళ్ళించి కేవలం ఎన్ఆర్ఈజీఎస్ కింద మాత్రమే జరగాల్సిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మించి వాటి మీద పేర్లు పెట్టుకుంటే, మేము ఈ ఒక్క సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 3,350
విలేజ్ హెల్త్ క్లినిక్లు 1095 కోట్లు మంజూరు చేయించుకురాగలిగాం. 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ లేదా పిఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కానీ దాన్ని తొందరలోనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ రకంగా ప్రోయాక్టివ్గా ఉంటూ ఇవాళ రాష్ట్రంలో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుంటూ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే దిశగా తీస్తున్నాం. ప్రజలకు కూడా విశ్వాసం, నేను ఓపీ సేవలు పెరిగాయి, ఐపీ సేవలు పెరిగాయి అంటున్నా అంటే ప్రజల్లో ఈ గవర్నమెంట్ ఫెసిలిటీస్ పట్ల విశ్వాసం పెరిగింది కాబట్టే ఇవాళ ఈ ఓపీ ఐపీ సేవలు పెరిగాయని ఎవరికైనా కాస్త ఇది ఉన్న వాళ్ళకైనా విఘ్నత కలిగిన వాళ్ళకైనా అర్థమవుతుంది. ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చిన మార్పు రాబోయే రోజుల్లో దీర్ఘకాలిక ప్రణాళికతో కూడా పోతున్నాం. రాష్ట్రంలో ఈ ఐఎంఆర్ రాబోయే రోజుల్లో, ఎందుకంటే మానవ వనరులకి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఏ రాష్ట్రం ఆర్థిక ప్రగతికి ప్రజల ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రాష్ట్రానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని 2047 నాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చేపట్టారు. ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే మనం అనుకుంటున్న స్వర్ణాంధ్ర కానీ లేదా వికసిత ప్రధానమంత్రి గారు ఆకాంక్షిస్తున్న వికసిత భారత్ నిర్మాణం అవుతుంది. కాబట్టి దీంట్లో భాగంగానే ఎంఎంఆర్ని ఇప్పుడు 43 నుంచి 5కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఐఎంఆర్ని 23 నుంచి 2కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని 63% నుంచి 15% తీసుకెళ్లే దిశగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ 29 నాటికే ఒక సమూలమైన మార్పుని ఆరోగ్య వ్యవస్థలో రాష్ట్రంలో చేసి చూపిస్తాం. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రధానమైన భాగస్వామ్యం వహిస్తుంది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి పెట్టాం. మీకు ఏజెన్సీలో ప్రెగ్నెన్సీ మనం పేపర్లలో వస్తున్న నెగిటివ్ ఏంటంటే గతంలో రహదారుల మీద దృష్టి పెట్టకపోవడం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పిఎం జన్మన్ కింద ఇవాళ గ్రామాలకి సుదూర ప్రాంతాలకి రహదారి లేని కారణంగా అవి చేస్తున్నాం. మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఫీడర్ అంబులెన్సులు గతంలో ఎన్డీఏ 1 ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 132 ఫీడర్ అంబులెన్సులు గిరిజన ప్రాంతాల్లో పెడితే 5 సంవత్సరాల పాటు వాటి నిర్వహణ లేకపోవడం వల్ల వాటిని మూలన పడేశారు. మేము వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ రీఫర్బిష్ చేసి 119 ఫీడర్ అంబులెన్స్లు ఇవాళ మళ్ళీ దీంట్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి మరికొన్ని సేకరిస్తున్నాం. 860 బైకుల ద్వారా ఇవాళ కొత్తగా టెండర్లు పిలుస్తున్నాం. అంటే గిరిజన ప్రాంతాల్లో ఈ లోటుపాట్లను సవరించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక కమిట్మెంట్ ఉన్న డాక్టర్లు కొద్దిమందే ఉంటున్నారు. గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాన్స్ఫర్ అడుగుతున్నది ఏంటంటే మేము పట్టణ ప్రాంతాల్లో ఉండాలనే దీంట్లో ఉన్నారు. ఆ కమిట్మెంట్ డాక్టర్ల వ్యవహార శైలిలో కూడా మార్పు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే వారి పవిత్రమైన వృత్తిని ఎన్నుకున్నప్పుడు ప్రజలకు సేవ చేయడం కోసం వెళ్ళాలి. ఆ ప్రాంతాల్లో ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నాం. 50% అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం శాలరీస్లో. అదేవిధంగా వాకిన్ ఇంటర్వ్యూస్ చేసి ఎవరి ఉత్సాహం ఉంటే గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని వాకిన్ ఇంటర్వ్యూస్ చేసి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లే వాకిన్ ఇంటర్వ్యూ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రకంగా అనేక రకాలైన చర్యలు గిరిజన ప్రాంతాల్లో తీసుకుంటున్నాం. ప్రధానంగా ఈ సికిల్ సెల్ అనీమియా తగ్గించడానికి కూడా ఇవాళ సర్వే చేయడం జరిగింది. 19 లక్షల టార్గెటెడ్ పాపులేషన్ ట్రైబల్ ఏరియాస్లో ఉంటే ఇవాళ 11 లక్షల మందికి చేయడం జరిగింది. దాంట్లో 2,000 మంది దాకా ఈ డిసీజ్తో ఉన్న వాళ్ళు, 19,000 మందిని క్యారియర్తో ఉన్న వాళ్ళని ఉన్నాం. కాబట్టి ఈ బ్లడ్ డిజార్డర్స్తో ఉన్న వాళ్ళని కూడా ఒక కార్డు తీసుకొచ్చి ఈ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ జీన్స్ ఉన్న వాళ్ళు, జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ జీన్స్ ఉన్న వాళ్ళు మెనరికం చేసుకోకూడదు అనేది తీసుకొచ్చి ఆ లోడును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద ఛాలెంజ్గా పరిణమించిన క్రమంలో ఈ 10 రకాల డిసీజులని హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా సిఓపిడి కానీ, లేదా సివిటిఎస్ కానీ, లేదా ట్రామా కానీ, లేదా సీకేడి కానీ, లేదా లివర్ కానీ ఇటువంటివి గుర్తించి 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న వాటిని జిల్లాల వారీగా మ్యాపింగ్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల కల్పన కానీ, అదేవిధంగా ఈ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, దీన్ని అంటే మానవ వనరులు కూడా దానికి తగిన విధంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏ జిల్లాల వారీగా కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. ప్రధానంగా క్యాన్సర్ మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 4,10,00,000 మందికి ఉచిత క్యాన్సర్ పరీక్షలు కూడా చేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాం. ఇవాళకి 75% పూర్తి చేయగలిగాం. WHO నామ్స్ ప్రకారము మన దేశంలోనే కొరత ఉంది. ఇప్పుడే నేను మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చాం. మీరు సైక్రియాట్రిస్టులు 1,00,000 మందికి 3 సైక్రియాట్రిస్టులు ఉండాల్సి ఉంటే 0.75 మాత్రమే ఉన్నారు. సైకాలజిస్టులు అయితే 0.07 మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ కొరత ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కొత్త మెడికల్ కాలేజ్, అందుకని గత 11 సంవత్సరాల్లో 370 నుంచి 780 మెడికల్ కాలేజీ పెరిగాయి. యూజీ సీట్లు కూడా
యూజీ సీట్లు 56,000 నుంచి 56,000 నుంచి 1,18,000కి పెరిగాయి. 33,000 నుంచి పీజీ సీట్లు 86,000కి పెరిగాయి. అంటే ఇప్పుడు కూడా ఈ రాబోయే 5 సంవత్సరాలకి నరేంద్ర మోడీ గారు 75,000 మెడికల్ సీట్లు రావాలని వారి లక్ష్యాన్ని జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా డాక్టర్లని అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు మన కేజీహెచ్ఏ చూసుకుంటే ఇవాళ శాంక్షన్డ్ బెడ్లు అక్కడ 1,200 ఉంటే ఫంక్షనల్ బెడ్స్ 2,200 ఉన్నాయి. ఇదేమో సెన్సస్ ఏమో ఆల్మోస్ట్ 3,500 నుంచి 4,000 ఉంది. కాబట్టి ఆ మౌలిక సదుపాయాల కల్పన దిశగా కూడా దృష్టి పెడుతున్నాం. ఈ వారసత్వంగా వచ్చిన వాటిని సరి చేసుకుంటా భవిష్యత్తు వైపు ఆశావాదం దృక్పథంతో